నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి జశ్వంత్ గారు. నమస్తే మేడం. చెన్నై మనకి ఎలా కావాలనుకుంటే అటుగా మన విహారయాత్రను మలుచుకోవచ్చు. మనకి దేవుడి దర్శనాలు, దేవాలయాలు కావాలని అనుకుంటే మధురై అటువైపు తీసుకెళ్తారు. లేదు పిల్లలతో బాగా ఎంజాయ్ చేయాలి, కాస్త ఆ చల్లదనాన్ని ఆస్వాదించాలనుకుంటే మీరు ఊటీ, కొడైకెనాల్ వైపు పట్టుకెళ్తారు. అంటే రెండుగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ప్యాకేజెస్ ఏంటి? మన దగ్గర మేడం టెంపుల్స్ కి సంబంధించి ఒక ఫిక్స్ డిపార్చర్ అనేది ఎవ్రీ మంత్ రన్ అవుతుంది. ఎవ్రీ మంత్ సో ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్ డిపార్చర్ అనేది ఉంది. ఇదేంటంటే మనకి 7 nights 8 days చెన్నై నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ తిరిగి చెన్నైకి వచ్చేస్తారు. సో హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకున్నా, బెంగళూరు నుంచి వెళ్ళాలనుకున్నా, విజయవాడ నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ, ఎక్కడి నుంచి వెళ్ళినా సరే మనం చెన్నైలో అందరినీ గ్రూప్ చేసేసి చెన్నై నుంచి ప్యాకేజ్ అనేది స్టార్ట్ అవుతుంది, మళ్ళీ తిరిగి చెన్నై వచ్చేంత వరకు. సో ఎవరైనా సరే ప్లాన్ చేసుకుంటే 7 nights 8 days టూర్ ఉంటుంది. ఇది ఫిక్స్ డిపార్చర్ అనమాట. ఎవ్రీ మంత్ రన్ అవుతుంది. ఇందులో మనం ఏంటంటే మెయిన్ టెంపుల్స్ ఏవైతే తమిళనాడులో ఉన్నాయో వాటన్నిటిని కవర్ అయ్యేలాగా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసాం. ఈ ప్యాకేజ్లో వచ్చేసేసి ముఖ్యంగా మనకి కాంచీపురము, తిరువన్నామలై, తంజావూరు, కుంభకోణం, చిదంబరం, శ్రీరంగం, రామేశ్వరం, తిరుచెందూరు, కన్యాకుమారి, మధురై. సో ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కవర్ అయిపోతాయి మేడం. ఇందులో అన్ని కవర్ అవుతాయి. ప్రతి ప్లేస్లో ఒక నైట్ స్టే కూడా ఉంటుంది. ఎక్కడ హరివరి ఉండదు ప్రోగ్రాంలో. టెంపుల్లో మనం 2 hours 3 hours మనం షెడ్యూల్ ముందే ప్లాన్ చేసుకుంటాము. సో అక్కడ ఏమన్నా పూజా కార్యక్రమాలు చేయాలనుకున్నా, లేకపోతే ఏమన్నా మనం గిరి ప్రదక్షిణ చేయాలనుకున్నా, ఎగ్జాంపుల్ తిరువన్నామలై వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటారు. సో ఆ రోజు నైట్ అక్కడ స్టే చేస్తాము. సో ఎవరైనా అర్లీ మార్నింగ్ వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలనుకున్నా కూడా వాళ్ళకి కన్వీనియంట్ టైం అనేది ఉంటుంది అనమాట. రామేశ్వరం వెళ్తే అక్కడ 22 బావిల స్నానం కానివ్వండి, అక్కడ అభిషేకం చేయించుకోవడము, లేదంటే సముద్ర స్నానము. సో ఇలాంటివన్నీ కూడా ఇందులో వెళ్ళే మేనేజర్స్ వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేస్తారు. సో కస్టమర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా వెళ్ళి వాటిని చేయొచ్చు అనమాట. నేను ఇంతకు ముందు నుంచి మీరు చెబుతున్న దాన్ని బట్టి అర్థం చేసుకుంటుంది ఏంటి అంటే, సాధారణంగా మనం వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని ఒక దండం పెట్టుకుని చిన్న చిన్న ముక్కలు ఏమైనా ఉంటే తీర్చుకుని వచ్చేసేంత వరకునేమో అనుకుంటున్నాను. బట్ అలా కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదైనా సాంప్రదాయ పద్ధతులు ఆచరించాల్సినవి ఏమైనా ఉంటే అన్ని ఆచరించుకోవడానికి మీరు ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మేడం. ఇప్పుడు మనం కన్యాకుమారి వెళ్తాం. కన్యాకుమారిలో సన్ రైజ్ చూడొచ్చు. షెడ్యూల్ ప్రకారం మనం ఆన్ టైం రీచ్ అవుతే సన్సెట్ కూడా కవర్ చేయొచ్చు అనమాట. సో కొన్ని ఐటనరీస్ లో మనం సన్ రైజ్ పెడుతున్నాం, కొన్ని ఐటనరీలో సన్సెట్ పెడుతున్నాం. ఏదో ఒకటి ప్లాన్ చేస్తాం. సరే అలాగే అక్కడ ఉన్నటువంటి బీచ్ మనం వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ధనుష్కోటి మనం ఇందులో వెళ్ళాలనుకుంటే ప్లాన్ చేసుకొని ధనుష్కోటి కూడా వెళ్ళొచ్చు. సో మధురైలో ఉన్నటువంటి మీనాక్షి టెంపుల్, కంచిలో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారి టెంపుల్ ఇందులో కవర్ అవుతుంది అనమాట. సో అక్కడ ఉన్నటువంటి తమిళనాడులో అన్ని టెంపుల్స్ ఇందులో కవర్ అవుతాయి. ఇది ఒక లాంగ్ ట్రిప్ అనమాట. ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళి పిల్లలతో ఎంజాయ్ చేయాలనుకున్నారు, హిల్ స్టేషన్స్కి వెళ్ళాలనుకున్నారు, అక్కడ మనకు మెయిన్గా ఉన్నటువంటి హిల్ స్టేషన్ ఊటీ అండ్ కొడైకెనాల్. సో ఇది ఒక షార్ట్ ట్రిప్ లాగా ప్లాన్ చేసామన్నమాట. 4 nights 5 days ఉంటుంది. 2 nights ఊటీలో ఉంటారు, 2 nights కొడైకెనాల్లో ఉంటారు. రెండు కూడా హిల్ స్టేషన్స్. సో ఎప్పుడైనా సరే ప్లాన్ చేసుకోవచ్చు. 5 days కాబట్టి పెద్ద లాంగ్గా ఆలోచించాల్సిన అవసరం ఏముండదు. లాంగ్ వీకెండ్ ఏమైనా వచ్చినా సరే, లేకపోతే సమ్మర్లో ఏదైనా వెళ్ళాలనుకున్నా, లేకపోతే దసరా హాలిడేస్లో వెళ్ళాలనుకున్నా, సో క్రిస్మస్ హాలిడేస్లో వెళ్ళాలనుకున్నా వాళ్ళు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళు వెళ్తున్న మెంబర్స్ని బట్టి, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ని బట్టి ప్యాకేజ్ కాస్ట్ అనేది వేరేట్ అవుతుంది అనమాట. ఓకే. అంటే ఇన్ జనరల్గా ఎంతవరకు అప్రాక్సిమేట్లీ ఉండొచ్చు మనకి? అప్రాక్సిమేట్గా మనం ఇది ఒక 25,000 వరకు వస్తుంది మేడం ఈచ్ పర్సన్కి. 25,000. సో మనకి ఐటనరీ అనేది మన చాయిస్. ఎగ్జాక్ట్లీ. కస్టమర్ దాన్ని ఎట్లా డిజైన్ చేసుకోవాలనుకుంటే తన విష్ బట్టి తను చేసుకోవచ్చు. అవును మేడం. ఓకే. అండ్ ప్రతిదీ కూడా చాలా తక్కువ ప్రైస్ గా చెప్తూ ఉంటారు మీరు. ఎట్లా పాసిబిలిటీ ఉంటుంది మీకు అనేది చాలా మంది డౌట్. మాక్సిమం మన హోటల్స్ ఏవైతే మనం ప్రిఫర్ చేస్తున్నాం మేడం, అన్ని కూడా ఏంటంటే లాంగ్ టైప్ ఉంటుంది మనతో హోటల్స్కి. సో కాబట్టి మనకి హోటల్స్ అనేది కూడా బెస్ట్ ప్రైస్ ఇస్తారు. సో దాన్ని బట్టి మనం ఈ డిజైన్ అనేది ప్యాకేజ్ కాస్ట్ కూడా చాలా తక్కువకే చేస్తాం అనమాట. ఇప్పుడు ఏదైతే లాంగ్ ట్రిప్ మనది ఎవ్రీ మంత్ రన్ అవుతుందో అదేంటంటే విత్ ఫ్లైట్స్తో మనము 48,900 ఇస్తున్నాం అనమాట. ఇందులో మనకు ఫ్లైట్, ఫుడ్, తర్వాత ట్రాన్స్పోర్టేషన్, అక్కడ ఉన్నటువంటి హోటల్ స్టే కూడా వచ్చేస్తాయి. అలాగే ఇప్పుడు మనం ఏదైతే షార్ట్ ట్రిప్ చూసుకుంటామో 4 nights 5 days ఏదైతే ఉందో ఇందులో ఏంటంటే కస్టమర్ చాయిస్ ఇచ్చేస్తాం. కస్టమర్ ట్రైన్లో వెళ్ళాలనుకున్నా, లేదా బస్సులో వెళ్ళాలనుకున్నా, లేదా ఫ్లైట్లో వెళ్ళాలనుకున్నా, ఎందుకంటే తమిళనాడు మనకు చాలా నియర్ బై ఉంటుంది కాబట్టి సో ఎలాగైనా వాళ్ళు వెళ్ళి అక్కడికి రీచ్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ కోయంబత్తూరు రీచ్ అయ్యారనుకోండి, కోయంబత్తూరులో మనం పికప్ చేసుకునేసేసి ఊటీ, కొడైకెనాల్ 2 places చూపించేసేసి వాళ్ళకి కావాల్సినటువంటి ప్లేసెస్ అన్ని అక్కడ విజిట్ చేయించి, వాళ్ళకి కావాల్సిన యాక్టివిటీస్ అన్ని కూడా చేయించి రిటర్న్ బ్యాక్ మళ్ళీ వాళ్ళు ఏ
ట్రాన్స్పోర్టేషన్ చూస్ చేసుకుంటే అక్కడ వాళ్ళని డ్రాప్ చేసేస్తారు మేడం. ఓకే, అంటే ట్రాన్స్పోర్ట్ మన ఇష్టం, అది ఎగ్జాక్ట్లీ ఎట్లయినా వెళ్ళొచ్చు. Hmm. బట్ మనం ఎటు నుంచి వెళ్ళినా సరే మన పికప్ పాయింట్ దగ్గరికి వాళ్ళు వచ్చి మనల్ని పిక్ చేసుకుంటారు. మనం పికప్ చేసుకుంటాం మేడం. మళ్ళీ మనల్ని డ్రాప్ చేసేంత వరకు వాళ్ళదే బాధ్యత. మనదే బాధ్యత మేడం, కంపెనీ బాధ్యత ఉంటుంది. ఓకే, అండ్ లాంగ్వేజ్ పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అందరితో పాటు ఒక గైడ్ ఉంటున్నారు. అవును మేడం, ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేబీ ఫుడ్ పెద్ద డిఫరెన్స్ ఏ ఉండకపోవచ్చేమో. ఫుడ్ లో ఏ డిఫరెన్స్ ఉండదు మేడం. మనం తమిళనాడు Almost. వెళ్తే అన్ని దగ్గర ఇడ్లీ దొరుకుతుంది, దోశ మంచి ఉంటుంది, సాంబార్ ఉంటుంది. సాంబార్ ఉంటుంది, అలాగే మధ్యాహ్నం మీల్స్ లో కూడా అన్ని ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి, నైట్ డిన్నర్ లో కూడా మన ఫుడ్ ఉంటుంది. సో ఫుడ్ వల్ల మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో మనం ఏదైతే లాంగ్ ట్రిప్ చేస్తున్నామో అక్కడ ఫుడ్ అంతా కూడా హోటల్స్ లోనే ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకే, మనం నైట్ స్టే ఎక్కడైతే ఉంటామో అక్కడే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, డిన్నర్ ఉంటుంది, లంచ్ అనేది ఆన్ ది వేలో ఆల్రెడీ మనం ప్రీ ప్లాన్డ్ గా రెస్టారెంట్స్ అన్ని కూడా ప్లాన్ చేసి పెట్టుకుంటాము. సో వెళ్ళే ముందే ఎవరైతే మేనేజర్ వెళ్తారో అక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్స్కి ఇంటిమేట్ చేసి సో గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు, సో మాకు ఫుడ్ అరేంజ్ చేయండి అనేసి ప్లాన్ చేసుకుని వెళ్తారనమాట. అంటే సాధారణంగా చెన్నై, తమిళనాడు అంటే అట్రాక్షన్స్ ఎటువైపు వెళ్తే బెటర్ అని మీరు చెప్తారు? ఎగ్జాంపుల్ షార్ట్ ట్రిప్లో ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే చెన్నైకి నియర్ బైలోనే ఎక్కువ డ్యూరేషన్, ఎక్కువ లాంగ్ జర్నీస్ చేయకుండా మనకు పాండిచేరి జస్ట్ 3.5 hours జర్నీలో ఉంటుంది మేడం. సో అక్కడ బీచెస్ ఉన్నాయి, అలాగే ఎవరైనా ఎంటర్టైన్మెంట్ గురించి వెళ్ళాలి, ఏదైనా ఈవెంట్స్ ప్లాన్ చేసుకున్నారు, అక్కడ వెళ్ళి ఏదైనా గ్రూప్ మీటింగ్ ఏదైనా 100 members కానీ 150 members గ్యాదరింగ్ ఏదైనా చేయాలనుకున్నా సరే మనం అక్కడ వెళ్ళి చేసుకోవచ్చు. సో రిటర్న్ వస్తూ మహాబలిపురంలో ఉన్నటువంటి బీచెస్ చూసుకొని అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న టెంపుల్స్ ఏవైతే అవి కూడా విజిట్ చేసుకొని బ్యాక్ మళ్ళీ మనం చెన్నై వచ్చేయచ్చు. సో మనకి షాపింగ్ కి అంటే అక్కడ మనం వెళ్ళే ప్లేసెస్ ని విజిట్ చేయొచ్చు, మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ మేడం. ప్రతిరోజు మన షెడ్యూల్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ అవర్స్ లో ఒక 1 hour 2 hour అక్కడ ఏదైనా షాపింగ్ టైం ఉంది అంటే మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మేడం. ఓకే, సో ఎవరైనా తమిళనాడు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చేది ఏంటి, ఏం చెప్తారు మీరు? తమిళనాడు వెళ్ళాలి అనుకుంటే ఎక్కువ ఆలస్యం చేయకండి, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే మీకు ఎటువంటి డ్యూరేషన్ లో ప్యాకేజ్ కావాలన్నా సరే ఆ ప్యాకేజ్ విత్ ఇన్ ఒక 1 hour లో రెడీ చేసి మా వాళ్ళు మీకు పంపించగలరు. విదిన్ 1 hour. ఎగ్జాక్ట్లీ మేడం. ఓకే, సో ఎవరైనా చెన్నై, తమిళనాడు వెళ్ళాలి అనుకున్నట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళాలి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి, దేవాలయం సందర్శించుకోవాలి అని అనుకుంటే దానికి తగ్గట్టు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ప్యాకేజ్ రెడీ చేస్తున్నారు. లేదు మేము కాస్త ఫన్ హిల్ ఏరియాస్ ని అంటే హిల్ స్టేషన్స్ ని మేము సందర్శించాలి అనుకున్నట్లయితే దానికి తగ్గట్టు కూడా అంత ఐటనరీ కూడా వీళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తారు. సో ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కి సంబంధించిన నంబర్ మీకు కింద స్క్రోల్ అవుతుంది, ఆ నంబర్ కి కాల్ చేసినట్లయితే మీకుండే ప్రతి డౌట్ కి చక్కటి సమాధానం ఇస్తారు.